క్రింద ఇవ్వబడిన కాగితాన్ని మడిచి కత్తిరించగా ఏర్పడు చిత్రం ఏది అని అడిగాడు. ఓకే, ఈ క్రింద ఇవ్వబడిన కాగితం ఫోల్డ్ చేయాలంట. వాడు ఏ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి? మనకు నచ్చినట్టు ఫోల్డ్ చేయకూడదు. వాడే డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు. ఆ డైరెక్షన్ ప్రకారం ఫోల్డ్ చేసుకుంటూ ఏ విధంగా రావాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు కింద ఉన్న డైరెక్షన్ని పైన చూపించాలంటే డైరెక్షన్ యారో మార్క్ పైకి చూపించాడుగా, అలా యారో మార్క్ ఎక్కడ చూపిస్తే అక్కడ ఫోల్డ్ పైకి లేపాలి అని అర్థం. అంటే ఇప్పుడు యారో మార్క్ పైకి చూపించాలంటే కింద ఉన్న పేపర్ ఇలా పైన మడిస్తే ఇది ఈ షేప్, ఇలాంటి డయాగ్రామ్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పూర్తి పేపర్. ఈ పూర్తి పేపర్ ఇక్కడ డాటెడ్ లైన్ చేశారంటే కింద పేపర్ లేదు అని అర్థం, అంటే ఈ డయాగ్రామ్ ఇలా ఏర్పడింది అని అర్థం. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ డాటెడ్ మార్క్ వేసారంటే యారో మార్క్ ఇక్కడ చూపించాడుగా, అలా పేపర్ ఈ విధంగా మడిస్తే దో పేపర్ మొత్తం ఇలా తయారైపోతుంది. మళ్ళీ ఇక్కడ యారో మార్క్ ఇక్కడ చూపించాడు వాడు, అలా యారో మార్క్ చూపిస్తే ఈ కింద ఉన్న పేపర్ని తీసుకొస్తే అలా ట్రయాంగిల్ షేప్లో పేపర్ ఉంటుంది అని అర్థం. అంటే ఓవరాల్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో ఉన్న పేపర్ని వాడు ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు వాడు, అంటే స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా కట్ చేసి మన ఈ పేపర్ కనుక మనం ఓపెన్ చేస్తే, ఈ పేపర్ కనుక మనం ఓపెన్ చేస్తే ఏ డయాగ్రామ్ మనకు ఆప్షన్లో వస్తుంది అనేది మనకు క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కట్ చేశారుగా, దీన్ని ఓపెన్ చేసుకుంటూ వస్తే దీన్ని కిందికి తీసుకొస్తే డయాగ్రామ్ మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్ వస్తుంది. ఓకే, ఇలాంటి డయాగ్రామ్ వస్తుంది. మరి ఈ డయాగ్రామ్ని మరి ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ డయాగ్రామ్, ఇక్కడ ఒక స్క్వేర్ డయాగ్రామ్, ఇక్కడ ఒక స్క్వేర్ డయాగ్రామ్స్ అని లిస్ట్ అవుట్ వస్తూ ఉంటాయి. మళ్ళీ పైన మడిచిన పేపర్ మరి కిందికి ఓపెన్ చేయాలిగా, అలా పేపర్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్క్వేర్ లిస్ట్, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ కనబడుతుంది. అలా మనకు ఏ ఆప్షన్లో స్క్వేర్స్ ఉన్నాయి అంటే మనకు అలా ఫస్ట్ ఆప్షన్ చూపించిన విధంగా డయాగ్రామ్ మనకు పేపర్లో కనబడుతుంది.